హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నకరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రజా పాలనను కొనసాగించారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ఇస్తున్న తరుణంలో కొందరు దుర్బుద్ధితో గ్యాస్ సిలిండరు తక్కువ చేసి ఇస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వాటి మాటలు నమ్మొద్దని ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందేలాగున నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని, అలాగే మండల హెడ్ క్వార్టర్ని కూడా చేస్తానని చెప్పడంతో సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లతో హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక సర్పంచ్, అధికారులు, వీరేశం అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 30వ తారీఖు ఎన్నికలు జరిగినాయి. 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 7వ తారీఖు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆ ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంలో 6 గ్యారెంటీ స్కీముల్ని హామీ ఇచ్చారు కాబట్టి వారి సమక్షంలోనే మొట్టమొదటి సంతకం 6 గ్యారెంటీ స్కీముల మీద సంతకం పెట్టించిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు సగర్వంగా చెప్తాను. ఆ సంతకం పెట్టించిన రోజు మొదలు 48 గంటల్లోనే 7వ తారీఖు ముఖ్యమంత్రి అయితే 48 గంటల్లోనే మా మహిళా సోదరులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి 10 లక్షల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆనాడే డిక్లేర్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఎవరైనా పేదవాళ్ళు అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు అవుతుంది. ఈరోజు పేదవాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఒకవేళ వారి కాడ డబ్బులు లేకున్నా పేదవాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అప్పులు చేయడం మూలంగా పేదవాళ్ళు మరింత అప్పుల పాలవుతారు. ఏ పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు, ఏ పేదవాళ్లకు జబ్బు వచ్చినా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం భరించి ఖర్చు పెట్టి వైద్యం చేయించేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటూ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తాను. అవి ఇంకా 5 గ్యారెంటీ స్కీములు ఉన్నాయి. ఈ 5 గ్యారెంటీ స్కీమ్లో కూడా దాదాపుగా మార్చి నాటికి టైం ఉంది. ఎందుకంటే 100 రోజులు అయినా ప్రజలకు తొందరగా ఈ స్కీములు అందించాలని చెప్పేసి రేపు 7వ తారీఖు వస్తే ప్రభుత్వం వచ్చి నెల 48 గంటలనే 2 స్కీములు ఇచ్చి మిగతా సంబంధించినటువంటి స్కీములకు ప్రాసెస్ను ప్రారంభించేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని దాటుకుంటుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తారు. మిగతా 5 గ్యారెంటీ స్కీములలో ఒకటి ఇల్లు లేని పేదవాళ్ళు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోవటం, 500కు గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు, 200 యూనిట్ల వరకు కరెంటు, మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఆడబిడ్డ పెళ్ళయ్యి రేషన్ కార్డున్న ప్రజలు ఆర్థిక సాయం చేసేటువంటి స్కీము. దానికి తోడుగా గడిచిన ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ రాలేదు. పెన్షన్ కావాల్సిన వాళ్ళు కూడా పెన్షన్ పెట్టుకునేటువంటి ఒక దరఖాస్తు ఫామ్ను ఇవాళ ప్రభుత్వం మీ వద్దకు తీసుకొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అవకాశం పొందాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది. దీంతో పాటు గడిచిన 9.5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దాదాపు ఇక్కడ ఉండే అక్కలకు ఒక డౌట్ కూడా ఉంటుంది.
రేషన్ కార్డు ఉన్న పెళ్ళైన ఆడబిడ్డకి 2500 రూపాయలు అంటుండ్రు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏందనేటువంటి డౌట్ కూడా మీకుంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళు 2500 స్కీమ్కు ఎలిజిబిలిటీ ఉంటే దానికి కూడా దరఖాస్తు పెట్టుకోండి. 2 దరఖాస్తులు కూడా ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు తీసుకుంటాడు. మీకు అది ఇచ్చింది ఏమన్నా ఫార్మేట్ రేషన్ కార్డు కూడా మేమందరం అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు వీటితో పాటు రేషన్ కార్డు దరఖాస్తు కూడా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ఒక ఫార్మేట్ తయారు చేసి ఇచ్చారు. ఆ ఫార్మేట్లో నింపిన లేదు, వైట్ పేపర్ మీద రాసి దానికి జతపరిచి ఇచ్చిన లేదు. ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తాం. ఇంకా ఈ ఊళ్ళో లేనటువంటి వాళ్ళు, బయట ఏదైనా పనుల కోసం పోయినటువంటి వాళ్ళు, ప్రైవేట్ కొలువుల కోసం పోయినటువంటి వాళ్ళు ఉండుంటే వారు కూడా వారి రేషన్ కార్డు జిరాక్స్, వాళ్ళకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకోవాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ పంపించేస్తే మేము అధికారులందరినీ కూడా ప్రజాప్రతినిధులను రిక్వెస్ట్ చేసినాం. వారి దరఖాస్తును కూడా వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వారి తరఫున పెడితే కూడా అది కూడా స్వీకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే డౌట్ పడ్డారు, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అనుమానం ఉందనుకో, వాళ్ళు ఈ 2-3 రోజుల్లో 6వ తారీఖు వరకు ఈ గ్రామ పంచాయతీలు ఇచ్చుకోవచ్చు. వాళ్ళు 6వ తారీఖు వరకు రాలేకపోయి ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీసులో కానీ దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల మనోభావాల్ని, ప్రజలు గడిచిన ప్రభుత్వంలో పడ్డటువంటి బాధల్ని, కన్నీళ్ళు, కష్టాల్ని గమనించి ఈ ప్రజలకు ఉపశమనం కల్పించాలి, ఈ ప్రజలకు ఈ కష్టాలు, ఈ బాధల నుంచి బయటపడేలా మన ప్రభుత్వం ఉందా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు చాలా డౌట్లు క్లియర్ చేస్తారు. ఈ రోజే నేను నిన్న ఒక ఊరికి పోతే ఒక వాట్సాప్ తీసుకొచ్చేసి ఒక అతను చూపించాడు. 500 గ్యాస్ సిలిండర్ అంటే దాంట్లో 3 కేజీలే వస్తుందని చెప్పేసి 3 కేజీలే వచ్చిందట గ్యాస్ అని చెప్పేసి చూపిస్తారు. గ్యాస్లకు ఇప్పుడే దరఖాస్తు తీసుకోవడమే ప్రారంభమైంది. ప్రభుత్వం ఇంకా గ్యాస్ 500కి ఇవ్వడమే ప్రారంభించలేదు. అప్పుడే 3 కేజీలే వచ్చిందట గ్యాస్ అని చెప్పేసి చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పుకార్లని, ఇట్లాంటి అనుమానాల్ని నమ్మొద్దు, విశ్వసించదు. ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నది 1000 రూపాయల చిల్లర ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్కు మిగతా డబ్బులు ప్రభుత్వం భరిస్తుంది. 500 మీరు ఇస్తుంది. ప్రభుత్వం భరించి 500 మీరిచ్చి సప్లై చేస్తున్నటువంటి గ్యాస్ కంపెనీలు తప్పు చేస్తే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇట్లాంటి పుకార్లు, ఇట్లాంటి అబద్ధాలు, అసత్యాలు మీరు నమ్మొద్దు, విశ్వసించొద్దు. ఇక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా పారదర్శకంగా లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తారు. ఎవరైనా ఎక్కడైనా లబ్ధిదారుడు మిస్ అయిందంటే అధికారుల దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. ఒక్క పేద లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీస్తాం. దాంతోపాటు ఎన్నికల సందర్భంలో కానీ వివిధ సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ మీ గ్రామ యువకులు, మీ గ్రామ పెద్ద మనుషులందరూ కూడా చాలా డిమాండ్లు నా ముందు ఉంచారు. ఒకటి ఫస్ట్ డిమాండ్, ఈ గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్ చేయమన్నారు, మండలంగా చేయమన్నారు. అది చేసే బాధ్యత నాది అని చెప్పేసి మీకు హామీ ఇస్తాం. తప్పకుండా ఎలిమినేట్ మండలం చేస్తాం, అంబలగోడ్ను కూడా మండలం చేస్తాం. ఇంకా 2 మండలాన్ని మన నియోజకవర్గంలో పెంచేటువంటి బాధ్యత నాది. అది చేపిస్తాను. మీరు ఎవ్వరూ ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, చేసే బాధ్యత నాదని చెప్పేసి నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారి నోటీసులో, మన జిల్లా మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరమణ గారి నోటీసులో, అట్లాగే రెవెన్యూ మినిస్టరు నోటీసులో కూడా పెట్టినాము. తప్పకుండా చూపించేటువంటి బాధ్యత నాది. దీంతో పాటు మీకు కావలసినటువంటి రోడ్లు, ఈ రోడ్లకు సంబంధించి
ఇప్పటికే నేను రివ్యూ చేసి ఏ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అనేటువంటి ఆల్రెడీ ప్రభుత్వం నోటీసులో పెట్టినాం. 1 by 1 చేపించేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే ఈ రాష్ట్రం దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిపోయింది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసిపోయినప్పటికీ కూడా అవన్నింటినీ సరిచేస్తూ ప్రజల సంక్షేమాన్ని, తెలంగాణ అభివృద్ధిని విస్మరించకుండా తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపేయడం కోసం కంకణబద్దులై ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం కంకణబద్దులై పనిచేస్తున్ననేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ఒకటే చెప్తుంటాడు ముఖ్యమంత్రి గారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి గుడ్ గవర్నెన్స్ ఇచ్చిందో ఆ తరహా ప్రభుత్వాన్ని, ప్రజల సంక్షేమాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంతో నేనున్నాను, నా ధ్యాస, నా శ్వాస అది తప్ప ఇంకొక ఆలోచన లేదు అని చెప్పేసి కిరాక్ న్యూస్.